మాజీ మంత్రి జోగి రమేష్ మాటలు నారా లోకేష్ గారిపై తేలటం జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే పార్టీ కార్యకర్తలే కాదు, మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులం. మా నాయకుడిని ఎవరైతే తప్పుగా మాట్లాడతారో వారి పట్ల మేము నిజంగానే ఏది చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మన అంబటి రాంబాబు అంత పెద్ద వయసున్న వ్యక్తి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా లేకుండా మీరు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఏదో మేము ఉన్నవాళ్ళమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువారు వారి పట్ల వారిని ఏం చేయాలి, అసలు వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. మీరు గ్రహించినట్లయితే అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాగే మాట్లాడితే ఖండాంతరాలు దాటి అమెరికా నుంచి, యూకే నుంచి, అన్ని దేశాల నుంచి కూడా ఈ రాష్ట్రానికి ప్రజలు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్న సమయాన్ని నిమిషాన్ని మీరు గుర్తుంచుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీరేదో మనం బలస్తులు అనుకొని జబ్బలు జరుచుకోవద్దు. తెలుగుదేశం పార్టీ నిజంగా తలుచుకుంటే, నిన్న మా సోదరులు ఫతావల్లా గారు చెప్పారు, గూగుల్ మ్యాప్లో కూడా మీ అడ్రస్ ఉండదని. ఇది వాస్తవం, మీరు గుర్తుంచుకోవాలని మీకు తెలియజేస్తున్నా. అసలు మీరు ఇంత దౌర్జన్యాలకి మీరు చేసి మీ ఇంటికి మీరే నిప్పు పెట్టుకొని ఆ బురద మా సోదరుల మీదకి చల్లాలని చూస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్ని మీరు చలి కాచుకోవాలనుకోవటం మీ అవివేకం. ఎందుకంటే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మన ఆంధ్రులు మీరు అనుకునే అంత పిచ్చి మనుషులు కారు. మీరు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. అనవసరంగా మీ పిచ్చి పనులు మానుకోవాలని తెలియజేస్తున్నాం. జగన్ గారు, మీరు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఏ రోజైనా ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా ఎప్పుడైనా సంబోధించారా? మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఆడవాళ్ళ పట్ల ఏ రోజైనా అగౌరవంగా ప్రవర్తించారా? మీ వాళ్ళు ఇన్ని తప్పులు చేస్తుంటే మీరు ఖండించకపోగా మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. ఇప్పుడు ఈరోజు తప్పో ఒప్పో జరిగింది, అందరి మీద కేసులు కూడా కట్టారు తెలుగుదేశం ప్రభుత్వంలో. మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగినాయి ఎలాంటి? దళితుల్ని చంపారు, మైనార్టీలను చంపారు, బీసీలను చంపారు. మీరు చంపని కులం లేదు. అన్ని కులాల వారిని కూడా మట్టు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్నేదో అవినాష్ గారు ఎవరు మన చిన్ని గారి గురించి మాట్లాడారంట. చిన్ని గారి గురించే మాట్లాడే స్థాయి, కేసినేని చిన్ని గారి గురించి మాట్లాడే స్థాయి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడికి కూడా అర్హత లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము కళ్ళారా ఆయన చేసిన పనులు చూసాం. ఎంతోమంది పేద పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళు. 7 నియోజకవర్గాల్లో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తీసేస్తే 7 నియోజకవర్గాల్లో కూడా అన్నా మొబైల్ క్యాంటీన్లు పెట్టి పేదలకు అన్నం పెట్టిన వ్యక్తి ఆయన. ఈరోజుకి కూడా ఆఫీస్కి ఎంతోమంది పనుల కోసం వస్తే ఆయన దగ్గరుండి ఈ విజయవాడలో ఉంటే పర్యవేక్షించి వాళ్ళ బాధలు తీర్చిన వ్యక్తి కేసినేని చిన్ని గారు. ఆయన స్థాయి ఆకాశం అయితే మీరు కింద నుంచొని ఉయ్యాలనుకోవటం చాలా తప్పు. ఆ ఉమ్ము మీ మీదే పడి ఆ మచ్చ మీకే అంటిద్దని తెలియజేసుకుంటున్నాను.